రంగారెడ్డి జిల్లా ఐకేపీ వివోఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరియు సాధనకై సంఘటిత పోరాటం సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర వివోఏలకు కనీస వేతనం, ఉద్యోగం భద్రత, పనిభారం తగ్గించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేదని వాపోతున్నారు. ఏవోఏల అధ్యక్షులు కౌలోజు పద్మమ్మ మాట్లాడుతూ ఏవోల బాధలను వ్యక్తం చేశారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సాధారణమైనటువంటి ఇబ్బందులు కాదు. నిజంగా మానవత్వం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ సరే ఆ వారి ఇబ్బందులను అర్థం చేసుకొని వారి చేతిలో అధికారం ఉంటే మటుకు 100% వాళ్ళ ఇబ్బందులను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మానవత్వం లేనటువంటి వాళ్ళు మటుకు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను ఇగ్నోర్ చేస్తారు. ఏదైతే ఈ రోజు ఈ విఓఏ పద్ధతి ఉందో అది 25 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అదే విధంగా భారతీయ జనతా పార్టీ కలుస్తున్నటువంటి ప్రభుత్వంలో అప్పుడు మొదలైనటువంటి డ్వాక్రా గ్రూపులుగా మొదలైనటువంటి ఈ పద్ధతి ఇప్పుడు అద్భుతంగా మారి దేశం మొత్తం కూడా నేను ఒక ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే మన రాష్ట్రంలో మటుకు ఎవరైతే నిజంగా కింది స్థాయిలో ఈ మహిళలు ఎవరైతే ఇంటింటికి వెళ్లి 25 రకాల పనులను ఈ ప్రభుత్వం కోసం చేసి పెట్టేటువంటి పనులను గుర్తించకుండా వారిని కేవలం ఒక 5,000 రూపాయలు వాళ్ళకి వేతనం ఇచ్చి, కాకపోతే మొత్తం రోజంతా వారితో పని చేయించుకొని నెలలో 30 రోజులు వాళ్ళతో పని చేయించుకొని, ఇతర గవర్నమెంట్ ఉద్యోగులకు వస్తే సాటర్డే ఉంటది, సండే ఉంటాయి, పండుగలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వీళ్ళకు మటుకు ఏది ఉండదు. ఆ ఎస్హెచ్జి గ్రూప్ ఎప్పుడు కూర్చుంటుందో ఆ రోజు వీళ్ళు పోవాల్సిందే. ఏ రోజైతే వాళ్ళని రిపోర్ట్ అడుగుతారో ఆ రోజు రిపోర్ట్ పోయి తీసుకోవాల్సిందే. ఏ రోజైతే వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయమంటారు ఆ రోజు, అంటే వీళ్ళకు ఒక డేట్ అనేది ఉండదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు వీళ్ళు సమయాన్ని తీయాల్సిందే. వారికి ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెళ్లిన్నా కానీ సరే అది వదిలిపెట్టుకొని పోయి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి విఓల పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళను గుర్తించకుండా వారికి కనీసం వేతనం ఇవ్వకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ లో గెలిచింది అంటే వారిచ్చినటువంటి వాగ్దానం వల్ల వీరు పనిచేసినటువంటి పని వలన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగలిగింది. మరి ఎవరైతే మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారో, ఏ మహిళలైతే ఆశీర్వాదం ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారో వాళ్ళందరినీ మోసం చేసే పరంగా మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తా ఉంది. కాబట్టి మేమందరం భారతీయ జనతా పార్టీ మేము విఓల వెంట ఉన్నాము. వారికి పూర్తిగా సహకరించేటువంటి పనిలో మేము ఉన్నాము. తప్పకుండా వారి సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వివోఏస్ జేఏసీ నుండి మనం ఈశ్వర మండల అధ్యక్షురాలని పద్మ గారిని మాట్లాడుతున్నాను. అయితే గతంలో 2023లో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాకు 26,000 వేతనము ఇన్సూరెన్స్ చేస్తామన్నారు. ఆ రోజు మా కష్టాన్ని గుర్తించి ఆమె అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అయినా గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా మాది ఎలాంటి స్పందన లేకపోయే వరకు మేము గత 4 రోజులుగా సమ్మె నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మేము కనీస వేతనం 26,000 రూపాయలు, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్లు చేయాలని, వివోఏలు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సిటీలుగా గుర్తించాలని, 58 జీవోను సవరించాలని మేము గౌరవ మంత్రివర్గులను అడగడం జరుగుతుంది. అదే విధంగా హెచ్ఆర్ పాలసీ కూడా మాకు వర్తించాలి. ఆ రోజు మాకు ఎంతో ధైర్యం ఇచ్చిన సీతక్క గారు ఈ రోజు మాత్రం మా కోసం ఎందుకు స్పందిస్తలేరో అర్థమైతలేదు.
సీతక్క గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాము. మీరు ఆ రోజు మా కోసం ఎంతో కష్టపడి మీరు అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడిరు. ఆ రోజు మాకు వెన్నంటే ఉండి మేమున్నామని వెన్ను తట్టిన సీతక్క గారు, దయచేసి ఇప్పుడు మీరు ఆ సర్క్యులర్‌ని ఏదైతే మీరు మీడియా రూపకంగానో, న్యూస్ రూపకంగానో మీరు అసెంబ్లీలో మా బిల్లు పాస్ చేశారని మేము అనుకుంటున్నాము. దయచేసి ఇది అతి త్వరలోనే సక్సెస్ కావాలనుకుంటున్నాము. మైండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి. అర్హులైన డిఓఏసి టీసీలుగా తీసుకోవాలన్నమాట. గత 20 సంవత్సరాల నుండి టీసీలను ఎవరు తీసుకోలేదు. డిఓఏలకు సాధారణ ఆరోగ్య బీమా 2 కలిసి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. తర్వాత మాకు ట్యాబ్ సౌకర్యం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ట్యాబ్ సౌకర్యాలు లేక మా మొబైల్లే వాడుతున్నాము. అదొకటి కూడా చూడాలి. 58 జీవోలో అప్పుడు 2017లో వచ్చింది. ఆ వచ్చినందుకు దాన్ని సవరించాలి. హెచ్ఆర్ పాలసీ కూడా కల్పించాలని మంత్రి గారిని హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్ విఓఎస్ అందరము కూడా పేరు వేరున మీకు అభినందనలు తెలియజేసుకుంటూ ఇది అడుగుతున్నాము. హెచ్ఆర్ పాలసీ ఆరోగ్యం బీమా సౌకర్యం కల్పించాలి.